నేను పోయేస్తానే ఇక లేదని ఒకటి తెలుసుకుని వస్తా. ఎక్కడికి వెళ్తున్నారండి? ఇంకెక్కడికి? మా ఊరికే. మా అన్న ఇల్లు భూమి అంతా వాడుకుంటుండు. ఎవరిలాగా పంచుకుందామని పెద్ద మనుషులకు చెప్పుంచిన ఇక లేదని ఒకటి తెలుసుకొని వచ్చుడే. ఏం మాట్లాడుతున్నారండి? మీ అన్న నీకన్నా పెద్దోడు, ఏదో చిన్న మాట అన్నాడని భూములు పంచుకున్నాడు, పెద్ద మనుషులకు పిలిపించుడు కరెక్ట్ కాదండి. నువ్వేం మాట్లాడుతున్నావే? నువ్వేమంటే 4-5 సంవత్సరాల నుండి ఇల్లు భూమి ఏం పంచుకొని ఇస్తలేవు? మనకు వచ్చే భూమిలా పంట పండించుకొని మనకు ఒక 2 క్వింటాల బియ్యం ఇస్తుండు, మిగతా 20 క్వింటాల బియ్యం అమ్ముకుంటుండు. మనకేమన్నా ఇస్తుండా? ఏంది అమ్ముకుంటే అమ్ముకుంటే ఏమైతుంది? నువ్వు గిట్లా మాట్లాడుతున్నావేందే? ఇట్లా మాట్లాడపోతే ఎట్లా మాట్లాడమంటావు? నువ్వు నన్ను పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొచ్చినాక నువ్వు నాకేం చెప్పినావు? నేను ఇంత చదువులు చదివి స్థాయిలో ఉండడానికి కారణం మా అన్నయ్య అని చెప్పినావా లేదా? సరే అది పోని, నువ్వు నెలకు 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నావు, నీ పిల్లలు పెద్ద పెద్ద స్కూళ్ళలో చదువుతురు, మరి మీ అన్న పిల్లలు ఇంకా కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదువుతురు. ఆ పండించిన పంట పైసలు ఉంచుకుంటే ఏమైతుంది? అదే మీ అన్న నీ చదువు గురించి ఆలోచించక తన సంపాదన ఏదో సంపాదించుకొని పక్కకుంటే నువ్వు ఇప్పుడు స్థాయిలో ఉండేవాడివా? ఒకసారి ఆలోచించు. మళ్ళీ ఒకసారి ఇల్లు పంచుతా భూమి పంచుతా అంటే మాత్రం మంచిగా ఉంటుంది.